తిరిగి BCN న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనను వైసీపీ రాజకీయం చేస్తుందని జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలు మండిపడ్డారు. వైసీపీ నాయకులు కాపు కమ్మ మధ్య విద్వేషాలు రేపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కలిసి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అంబటి రాంబాబు మరికొంతమంది వైసీపీ నేతలు నోరు పారేసుకుంటున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వ్యక్తిగత కారణాల కారణంగా జరిగిన హత్యను జనసేన పార్టీకి 2 కులాలకు ఆపాదించడం సరికాదన్నారు. బాధిత కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం విధుల్లో ఉండే పోలీస్ అధికారులు సిబ్బంది సేవలు వెలకట్టలేనివని జిల్లా 2వ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి, కడప జిల్లా ఎస్పీ షేల్కే నచేకత్ విశ్వనాథులు కొనియాడారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కడప నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన స్మృతి పెరేడ్కు జిల్లా ఎస్పీతో పాటు న్యాయమూర్తి సత్యకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద వారు పుష్పగుచ్చాలించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల క్షేమం కోసం త్యాగాలు చేసిన వారిని ఎప్పటికీ మరవలేమన్నారు. దేశానికి సైనికులు, పోలీస్ వ్యవస్థ 2 కళ్లు వంటివని, కళ్లు బాగున్నప్పుడే సమాజం సురక్షితంగా ఉంటుందన్నారు. ఈరోజు పోలీస్ కమెమరేషన్ డే. మొత్తం దేశంలో మన ఈ డే ఇన్ మెమరీ ఆఫ్ అవర్ బ్రేవ్డ్ పోలీస్ మార్టర్స్. మీకు అందరికీ ఐడియా ఉంది పోలీస్ జాబ్ ఎంత కష్టపడి, ఫ్యామిలీతో దూరం, రిస్కీ, ఇంత డేంజరస్, ప్లస్ రికగ్నిషన్ వస్తే కూడా చాలా దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా వెరీ డేంజరస్ అండ్ రిస్కీ జాబ్ చేసిన క్రమంలో కొంతమంది మన సోదరుడు, అవర్ డియర్ ఫ్రెండ్స్, దే లాస్ట్ దేర్ లైఫ్స్. ఈ రోజు మన అందరికి యాజ్ అ సొసైటీ మన అందరికి బాధ్యత, మనం వీళ్ళకి రెస్పెక్ట్ చేయాలి, మనం వీళ్ళకి సల్యూట్ చేయాలి. ఫ్యామిలీ కోసం వీ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ ద ఫ్యామిలీస్, ద పోలీస్ ఫ్యామిలీస్. ఈరోజు లెటస్ మై అపీల్ యాజ్ అ సొసైటీ, పోలీస్ ప్రొఫెషన్ ఒక అందరూ ప్రజలు నా ఒక ఆహ్వానం. పోలీస్ జాబ్స్ ఇట్స్ డిఫికల్ట్ అండ్ డేంజరస్ జాబ్. మీరు దయచేసి ఈ ప్రొఫెషన్ ప్రతి రెస్పెక్ట్ మెయింటైన్ చేయండి. పోలీస్ సిటిజన్స్ ప్రతి ఒక రెస్పెక్ట్ఫుల్, ఒక దక్షత మనం తీసుకున్నాం. ద సొసైటీ ఆల్సో, ద సిటిజన్స్ ఆల్సో, ఐ రిక్వెస్ట్ యూ ఎక్స్టెండ్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. ఐ సల్యూట్ అవర్ బ్రేవ్ హార్ట్స్. పోలీస్ అమరవీరుల త్యాగం వెలకట్టలేనివని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ అమర జవాన్ స్తూపం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అమరులైన పోలీస్ వారి వివరాలతో కూడిన రోల్ ఆఫ్ ఆనర్ పుస్తకం ట్రోలీని ఆయన విజయ్ సారథికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన దేశమంతా వీర పోలీస్ సిబ్బందికి గౌరవంగా నమస్కరిస్తుందన్నారు. పోలీస్ వారి ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధత వల్లే మన సమాజం నేడు శాంతి భద్రతలతో జీవిస్తోందన్నారు. ఈరోజు మన దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకునే రోజు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన దేశమంతా వీర పోలీస్ సిబ్బందికి గౌరవంగా నమస్కరిస్తుంది. వారి ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధత వల్లే మన సమాజం నేడు శాంతి భద్రతతో
జీవిస్తోంది. 1959 అక్టోబర్ 21వ తేదీన లడాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో భారతదేశ పోలీసు దళంలోని 10 మంది సిబ్బందిపై చైనా దళాలు దాడి చేశాయి. వారిపై 10 మంది సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బంది వీరోచింతగా పోరాడి వీరమరణం పొందారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రోజున దేశమంతా పోలీస్ స్మారక దినోత్సవంగా జరుపుకుంటూ ఆ వీరులను మాత్రమే కాదు, తమ ప్రాణాలను దేశ సేవ కోసం అర్పించిన పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటాం. అనేక మంది పోలీస్ సిబ్బంది ఎన్కౌంటర్లు, నక్సలైట్ ఆపరేషన్లు, వరదలు, తుఫాన్లు మరియు కరోనా వంటి మహామారుల సమయంలో తమ ప్రాణాలను త్యాగం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేర్ ఆల్ బ్రేవ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి పోలీసుల అమర వీరుల స్మరణ దినోత్సవాన్ని నాకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. అక్టోబర్ 21 ఈ రోజున ప్రతి సంవత్సరం మనం దేశవ్యాప్తంగా మావోయిస్టులు, ఉగ్రవాదులు, తదితర అసాంఘిక శక్తులతో పాటు విధి నిర్వహణలో భాగంగా అల్లర్లు, అలజడుల్లో కీలక విధులు నిర్వర్తించి ప్రాణాలు అర్పించినటువంటి పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా ఈ అక్టోబర్ 21న స్తుతి పరేడ్ని నిర్వహించి అమరులకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేరళ పర్యటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బురదలో కూరుకుపోవడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 రోజుల పర్యటన నిమిత్తం కేరళలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాల్సి ఉంది. ఈ అనూహ్య ఘటనతో స్కెడ్యూల్ కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనతో అధికారులు భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి. వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్ ను కోరిన మంత్రి నారా లోకేష్. 34,000 కోట్ల ఉద్యోగుల బకాయిలు విడతల వారీగా ఇప్పటి నుంచే చెల్లించాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. జగన్ నాయకత్వంలో వైసీపీ నాయకులు 3,500 కోట్ల కల్తీ మద్యం కుంభకోణానికి తెరతీశారు. విమర్శలు గుప్పించిన ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వేరంకి గురుమూర్తి. అన్ని వనరులు ఉన్న కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.